యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. తెలుసుకో తెలుసుకో నేస్తమా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. యెషయా ఒక ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ఆయనకు ఒక దర్శనమిచ్చాడు. అతడు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. శరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుని మహిమ, పవిత్రత, శ్రేష్టత యొక్క దర్శనము యెషయా చూచినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని అని అన్నాడు. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా దేవుని యొక్క మహిమను, పరిశుద్ధతను అద్దం వలె చూచారా? అలా చేసినట్లయితే మనమెంత ఘోర పాపులమో మనకు అర్థమవుతుంది. మన పాపముల నుండి, వాటికి కలుగు శిక్ష నుండి మనలను కాపాడటానికి ప్రభువైన యేసు లోకములో జన్మించాడు. మన పాప భారమును బట్టి సిలువలో మన కొరకు బలి అయ్యాడు. ఎందుకంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించకుండా నిత్య జీవం పొందుతారని ఇలాగూ బలి అయ్యాడు. దేవుని నుండి పాప క్షమాపణ పొందుటకు మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందవచ్చు. ఇదే మా ప్రార్థన. తెలుసుకో